కేవలం పైన చదువుడు కాదు. ఇప్పుడు మీరు చెప్పిండ్రు ఇదివరకు శ్లోకం చదివిండు ఏమని, ఇక అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అనేటువంటి శ్లోకం తర్వాత అశోచ నన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాష్య అనేటువంటి శ్లోకంతో ప్రారంభమైంది బోధ అని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క యుద్ధం చేయడానికి పోయినటువంటి అర్జునుడు, యుద్ధం సన్నద్ధుడైపోయినటువంటి అర్జునుడు తీరా సమయం మీద నేను యుద్ధం చేయనని ఎందుకు అన్నాడు అనేటువంటి రహస్యం తెలుసా? యుద్ధం చేయడానికే వచ్చిండు. ఇక్కడ మీరు వచ్చిండ్రు, ఇక ఈ ఆశ్రమంలో ఈ ప్రోగ్రామ్ చూడటానికి వచ్చి మీరు ఇక్కడ చూసి ఒక్క నిమిషం ఆగి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే దాని అర్థమైంది ఏదో ఒకటి ఇక్కడ జరిగి ఉండాలి. జరుగుంటేనే నువ్వు వెళ్ళిపోతావు, లేకపోతే ఇక్కడనే కూర్చుంటావు. అయితే అక్కడ ఒక రహస్యం ఉంది, అర్థమైందా? అక్కడ ఒక క్రియేషన్ ఉన్నది, అక్కడ ఒక క్రియేటర్ ఉన్నది. ఒక రహస్యం ఉంది, ఒక క్రియేషన్ ఉన్నది, ఒక క్రియేటర్ ఉన్నది. ఆ క్రియేషన్ ఏంటిదా అంటే ఈ యొక్క ఎప్పుడైతే కృష్ణ పరమాత్మను అర్జునుడు రథాన్ని తీసుకొని వెళ్ళి ఇరు సైన్యముల మధ్య భాగంలో నిలుపమనేటువంటిది ఆదేశించినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ అదే అదునుగా తీసుకొని ఒక ప్లాన్ చేసిండు. ఆయన ఏం ప్లాన్ చేసిండు తెలుసా? శత్రు సైన్యంలో కూడా వీళ్ళకు నష్టము చేయనటువంటి వాళ్ళను, గౌరవప్రదమైనటువంటి వాళ్ళను, పూజనీయమైనటువంటి వాళ్ళు మాత్రమే కనబడే చోట రథాన్ని ఆపిండు. పాంచాలి సభలోన భంగపొందిన నాడు బాధ్యుడవు దుశ్శాసు కడకు పోడే మాయ జూదము చేసి బహుబాధ కూర్చిన మాయ శకుని వంక మచ్చుపోడే అంతకు మూలము ఆ గురుపటియకు దుర్యోధనుని కడకు పోలే పోడే ఏ నేల మెరుగని సద్భావ భావితుల కడకే రకమును నిలుపెనగడు. ఏం చేసిండయ్యా అంటే భీష్ముడు, ద్రోణుడు వంటి మంచి వాళ్ళు, వీళ్లకు నష్టం చేయనటువంటి వాళ్ళు, గురువులు, పూజనీయులు ఉండేటువంటి చోట మాత్రమే రథాన్ని ఆపాడు. దుర్యోధన ఉన్న చోట, దుశ్శాసనుడు ఉన్న చోట, శకుని ఉన్న చోట రథాన్ని ఆపలేదు. ఆపితే ఏమైతే అతని క్రోధం పెరిగిపోయేది ఉండే. యుద్ధానికి ఆయన ఎంత ఖచ్చితం కాదు. కానీ అక్కడ ఈ మంచి వాళ్ళు కలబడే చోట రథాన్ని ఆపడం చేత అతని లోపల ఒక విధమైన ఆలోచన రివర్స్ అయిపోయింది. అరే వీళ్ళని నేను చంపుడు, వీళ్ళని చంపడానికి ఏం వచ్చింది, వీళ్ళు మాకేం అన్యాయం చేయలేదు కదా అనే ఆలోచన అతనిలో రివర్స్ వచ్చేసింది. రావడం వల్ల అక్కడ ఏమన్నా ఆ శ్లోకంలో చెప్తాడు, సుహృదశ్చైవ సేనయో రుభయో అనేటువంటి శ్లోకం ఉంటుంది అన్నమాట, సెంటెన్స్ ఉంటుంది. అదే ఈ భగవద్గీత చెప్పడానికి కారణమైంది. సుహృదశ్చైవ, సు ప్లస్ హృద్ ప్లస్ చా ప్లస్ ఏవ, మంచి హృదయము గల వాళ్ళు మాత్రమే ఇటు చూసినా అటు